కొన్ని లక్షల మంది మన డైట్తో గ్యాంగ్రీన్ నుంచి బయటపడిన కేసులు అనేకం ఉన్నాయి. సో ఈ సోకాళ్ళు డయాబెటాలజిస్టులు వీళ్ళు సర్వనాశనం చేసి పెట్టిన వ్యవస్థని వాళ్ళు ఏదో రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్. బట్ ప్రజలకు అంత అవసరం కూడా లేదు. ఎప్పుడైతే ఆ దరిద్రపు షుగర్ని మనం ఏదైతే కార్బోహైడ్రేట్ ఆహారంగా పెట్టి దాన్ని భద్రంగా దాస్తున్నామో ఆ దాసిందాలకు దుష్ఫలితాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా పోతుంది. దానికి ప్రపంచంలో బెస్ట్ పద్ధతి ఏంటంటే మన డైట్. మా సలహా తీసుకుంటా, లేదా మా డాక్టర్ టీము, మా అడ్మిన్స్లో గ్రూప్లో ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీము వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సలహా తీసుకుంటా మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఆ ఊండుది ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ కాకుండా మీరు జాగ్రత్తగా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే డైట్ చక్కగా కోకోనట్ ఆయిల్తోనే కనుక తీసుకుంటే ఎంత లావు గ్యాంగ్రీన్ అయినా సరే చిటికేసినట్టు వాళ్ళ కాళ్ళు పొరుగులు తీయడం ఖాయం. ఏ ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మరీ టిష్యూ కూడా డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ పోయిన 1-2 ఇలా కొడితే రాలిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ తప్ప, అంటే నేను ప్రజల భాషలో చెప్తున్నాను, అలాంటివి తప్ప మామూలు ఏదైనా సరే గ్యాంగ్రీనస్ చక్కగా రివర్స్ చేయొచ్చు. ఎలాంటి సర్జరీలు కూడా అవసరం లేదు. ఆ హీలింగ్ అనేది ఇంటర్నల్గా ఇన్సైడ్ జరుగుతుంది. ఏదైతే కారణం కలిసిందో ఇందాక ఏదో అన్నారే, ఆ ఏదో అని తీసేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది.